స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ బోన్ హెల్త్. కుదిరినంత వరకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో ఇవాళ నేను 5 బ్యాడ్ థింగ్స్ ఫర్ బోన్ హెల్త్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో 5 బ్యాడ్ థింగ్స్ లో వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నో ఫిజికల్ యాక్టివిటీ ఆర్ సెడెంటరీ లైఫ్. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వైటమిన్ డి డెఫిషియన్సీ అండి. థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ఏజ్. ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మెనోపాస్. ఫిఫ్త్ థింగ్ అనేది మనం సెల్ఫ్ గా మనం చేసే హార్మ్, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ గానీ, టొబాకో చీవింగ్, ఇవన్నీ. ఫస్ట్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆర్ నో ఫిజికల్ యాక్టివిటీ. సో సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు మోస్ట్ కామన్ గా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత అందరికీ ఆఫీసెస్ లో ఎక్కువసేపు కూర్చోవటం, ఆల్మోస్ట్ 8 to 10 hours సిస్టమ్స్ ముందు కూర్చోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వల్ల లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఆబ్వియస్ గా కొన్ని ఇయర్స్ అయ్యేటప్పటికి ఒబేసిటీ రావటం. వీటి వల్ల ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఆల్రెడీ బోన్ వీక్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లోనే ఉండటం వల్ల మీకు వెయిట్ గెయిన్ కూడా రావటం వల్ల మీ జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం, ప్లస్ ఆల్రెడీ వీక్ బోన్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న పీపుల్ కి నీ జాయింట్స్ అరిగిపోవటం, ఆస్టియోఆర్థరైటిస్ త్వరగా రావటం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా మంది పీపుల్ ఎంతసేపు మన అవుట్ సైడ్ బ్యూటీకి అంటే ఫెయిర్నెస్, స్కిన్ వైట్ గా ఉండాలి, సో ఈ ఫెయిర్నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి సన్లైట్ లోకి వెళ్తే నలబడిపోతాం అని చెప్పి సన్లైట్ లోకి వెళ్ళటం మానేయటం వల్ల మోస్ట్ ఆఫ్ ద యంగ్ ఉమెన్ లో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మెన్ లో కూడా చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందండి. సో కుదిరినంత వరకు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి ఏజ్. ఏజ్ అనేది ఇంకా మనం ఏజ్ అవటం మన చేతిలో ఉండేది కాదు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏజ్ పెరిగే కొద్దీ బోన్ హెల్త్ అనేది డిట్యూరేట్, అంటే బోన్ హెల్త్ పాడైపోవటం, బోన్ హెల్త్ తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటది. సో బోన్ హెల్త్ తగ్గకుండా ఉండాలి అంటే సో రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండటం, అలాగే నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోవటం. సో ఇవన్నీ మనం కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టి చేసుకుంటా ఉండాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేటప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మోస్ట్ కామన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఉమెన్ లో 45 + 50 ఏజ్ దాటేటప్పటికి మెనోపాజ్ స్టార్ట్ అవుతా ఉంటుందండి. మనకి ఉమెన్ లో మెనోపాజ్ అలా అయితే స్టార్ట్ అవుతుందో మెన్ లో కూడా సేమ్ 50-55 ఇయర్స్ దాటేటప్పటికి మేల్ హార్మోన్స్ కూడా లెవెల్స్ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా ఆండ్రోపాజ్ అంటామండి మెన్ లో. సో ఈ మెనోపాజ్, ఆండ్రోపాజ్ రెండు స్టార్ట్ అవటం వల్ల నెమ్మదిగా ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్లస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల బోన్ హెల్త్ కూడా డిట్యూరేట్ అవుతుంది. బోన్ హెల్త్ లో కూడా నెమ్మదిగా స్ట్రెంగ్త్ తగ్గటం, ఏదన్నా కింద పడినప్పుడు వెంటనే ఫ్రాక్చర్స్ అవటం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆండ్రోపాజ్ కానీ మెనోపాజ్, కొంతమంది ఎర్లీగానే హిస్టరెక్టమీ చేయించుకుంటా ఉంటారు, వాళ్ళకు కూడా బోన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయండి. సో ఈ మనం ఎప్పుడైతే ఈ మెనోపాజ్ ఏజ్ హిట్ అవుతున్నామో ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం, సో ఆ హార్మోన్ లెవెల్స్ చెక్ చేయించుకుంటా ఉండటం, అలాగే మన ఆర్థోపెడిషన్ దగ్గరికి వచ్చి బోన్ హెల్త్ ఎలా ఉందో రెగ్యులర్ గా 6 months ఒకసారి చెక్ చేయించుకుంటా ఉండటం, ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఫిఫ్త్ వచ్చేటప్పటికి స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ చూవింగ్ టొబాకో. ఇవన్నీ మనం సెల్ఫ్ గా మన బాడీకి చేసుకునే హామ్ అండి ఇది. సో ఇది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని ఎఫెక్ట్ చేసినప్పుడు అందులో బోన్ ఏమి పెద్ద సపరేట్ కాదండి, బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ పీపుల్ లో బోన్ ఒకవేళ ఏదన్నా దురదృష్టం కొద్ది ఫ్రాక్చర్ అయినా కానీ బోన్ హీలింగ్ అనేది చాలా డిలేడ్ గా ఉంటుంది. కొంతమందిలో బోన్ హీల్ కూడా అవ్వదు. సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ బోన్ హెల్త్. కుదిరినంత వరకు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.